ఎన్నికల దగ్గరకొచ్చుడుతోని అక్కడి పార్టీ నాయకులు జనాలను దగ్గర చేసుకొనికే కొత్త కొత్త పనులు ముంగటేసుకుంటుర్రులా. ఇక ప్రచారాలు షురు అయితే ఇక నిలబడే క్యాండిడేట్ గెలవనీకే అచ్చిరాని పనులు చేసుకుంటా ప్రజల మనసులు గెలవనీకే ఎన్ని పాటలు పడతారో తెలుసు కదా. కానీ ఇంకా ఎన్నికల డేటు ఫిక్స్ కాకముందే మన ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ బందరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని చూడుర్రి ఏం చేస్తుర్రో. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ నాయకుల స్టంట్లు మామూలుగా ఉండవు పోర్రి. ఎప్పుడు తిరగనోళ్ళు జనాలలోకొచ్చి తిరుగుడు, అన్న తమ్ముడు అని వరసలు పెట్టి పిలువుడు, నాయనమ్మ అమ్మమ్మల చేతులతోని అన్నం తినుడు ఇవి మనం చూస్తూనే ఉంటాం. ఇంకో ఇచ్చంత్రం ఏందంటే ఓట్లు అడగనీకి ఇంటింటికి తిరిగేటప్పుడు చిన్న పొలగాళ్లకు తానం కూడా చేపిస్తారు. అంతేనే కాదా చెప్పుర్రి. ఇక గెలవనీకి ఎన్నో తిప్పలు పడతారు. గెలిచినాక అవతల గడ్డ ఎక్కినాక ఇగళ్ళ మొక్కాలే చూడరు. ఇది ప్రతి ఎలక్షన్ టైంలో మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా. ఇగో ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో చూడురి. ఎవరు వెనకలకెళ్ళి సరిగ్గా ఔపడతలేడు, ఎవరుగా వచ్చి ఎమ్మెల్యే బస్సు బాగానే నడుపుతున్నాడు జనాలందరిని ఎక్కించుకొని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ వీడియో చూడుర్రి, ఇప్పుడు మీరు గుర్తుపడతారు. అరే పేర్ని నాని సారు జై పేర్ని జై జై పేర్ని అని నినాదాలు చేసుకుంటూ పోతున్నారు. సారు బాగానే నడుపుతున్నాడు బస్సు. ఇక ముచ్చటేందంటే కృష్ణా జిల్లా ఏలూరులా సిద్ధం సభకు బస్సును నడిపిండు ఎమ్మెల్యే పేర్ని నాని సారు. మచిలీపట్నంకెళ్లి వైసీపీ కార్యకర్తలతోని ఆయన కారు ఇడిచిపెట్టి బస్సు స్టీరింగ్ పట్టుకున్నాడు. ఇక బస్సు మొత్తం జనాలతోని నిండి జై పేర్ని జై జై పేర్ని అనుకుంటా నినాదాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ గిదిట్లుంటే మధ్యాహ్నం చూడుర్రి సారు గిట్లా కూరగంట పట్టుకొని వాళ్ళ కార్యకర్తలకు కొసిరి కొసిరి వడ్డించుకుంటా గిట్ల సర్వర్ లెక్క కూడా మారిండుల్లా నాని సారు.